తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ఆ తర్వాత ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మిగిలిన అభివృద్ధి చేస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఏపీకి పరిశ్రమలు రాక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలసలు పోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో ప్రజలకు ఉచిత బియ్యం పథకం మరో 5 ఏళ్లు పొడిగించారు. జగన్ వచ్చాక 2.50 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇళ్లు రద్దు చేశారని గుర్తు చేశారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మీ అందరికీ చేస్తాం అంతేనా? మీరు ఓటు వేయకూడదు. మంచి వ్యక్తికి ఓటు వేయవలసిన అవసరం ఉంది. మంచి పరిపాలన దక్షత ఉన్న భారతీయ జనతా పార్టీ మా విశ్వాసము. అట్లాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము మేము ఫ్యాన్ ఇంట్లో ఉంటే ఉరితాడు ఈజీగా ఉంటుంది. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. ఫ్యాన్కి వేసిన ఓటు వేసిన వలన ఇవాళ మనం చావలేక బతుకుతున్నాము. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, ఉంది, ఆఖరికి ఉరితాడే మిగులుతుంది. ఇందాకనే చెప్పాను, ఫ్యాన్కి ఓటు వేస్తే మన బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. మన భవిష్యత్తు సంగతి పక్కన పెడదాం. మన పిల్లల భవిష్యత్తు, మన చెల్లుల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తును కూడా చంపే అధికారం మనకు లేదు. నార్త్ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ డెవలప్మెంట్ అనేది శూన్యం. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని చోట్ల ఇప్పుడు రోడ్లకి కొంచెం నీట్గా తయారు చేస్తున్నారు. అదే మీరు ఒక 2 years బ్యాక్ కనుక చూస్తే నానా దరిద్రం కింద నుండి చాలామంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎంచేత ఆ రోడ్లు గోతులమయం అయిపోయి యాక్సిడెంట్లు అయిపోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సు వెళ్తే వెనకాల టైర్లు కూడా ఊడిపోయిన పరిస్థితి ఉంది. అత్యంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే నేను తాడిచెట్లపాలెం ఏఎస్ఆర్ నగర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏపీ టిడ్కో హౌసింగ్కి 460 యూనిట్స్కి అంటే ఫ్లాట్లకి శంకుస్థాపన చేస్తే నేను దిగిపోయిన తర్వాత 2019లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము 460 యూనిట్ల బదులు 260 ఫ్లాట్లకి తగ్గించేశారు. అంటే దాని డెవలప్మెంట్ కాదు, డిస్ట్రక్షన్. మేము చేసిన దాన్ని నరికేయటము. అట్లాగే ఈ 5 yearsలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గది ఏమి లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నార్త్ నియోజకవర్గ ప్రజలకి సుమారు 18 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. అంటే ఎవరికైనా ఒంట్లో బాగోపోతే వాళ్ళకి 10,000 20,000 వాళ్ళకి అంత బిల్స్ అయితే అంత బిల్స్కి మళ్ళీ మేము పేమెంట్ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ కనపడటం లేదు. అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అత్యంత రేర్గా మనం చూస్తున్నాము. కాబట్టి డిస్ట్రక్షన్ తప్ప వేరేది ఏం లేదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి మా ప్రజలు కనుక నన్ను ఎమ్మెల్యేగా ఎన్నిక చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మేము వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేటట్టు మేము చేస్తాము. ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యంత లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచం మొత్తం మీద భారతదేశానికి అత్యంత గౌరవం తెచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. కాబట్టి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడన్నా వీధి కుళాయిల దగ్గర 2 మహిళలు కొట్టుకుంటే అంటే వాటర్ గురించి మనం వెళ్ళి ఆపాలన్నా చాలా కష్టము. అటువంటిది 2 దేశాల మధ్య అమెరికా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యుద్ధాన్ని ఆఫ్ చేసి మన ప్రజల్ని అంటే మన భారతీయుల్ని అక్కడి నుంచి తీసుకురావడం అంటే ఇది చిన్న విషయం కాదు. సో అటువంటి పార్టీలో ఉన్న వ్యక్తులకి తప్పనిసరిగా ప్రజలు విజ్ఞులు ఆలోచించి ఈ జగన్ గారు ఇచ్చే డబ్బులకి కక్కుర్తి పడకుండా వాడికి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుందామనే ఉద్దేశం తప్ప వేరేది ఏం లేదు. ఆయన కనుక ఓటుకి 1000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 365 రోజులు
సంవత్సరానికి 365 రోజులు, అంటే 5 సంవత్సరాలకి 1825 రోజులు. ఓటుకి 1000 రూపాయలు ఇస్తే అది సుమారు 56 పైసలతోటి సమానం. అర్ధ రూపాయి. ఓటుకి 2000 ఇస్తే రూపాయి 6 పైసలతోటి సమానం. అంటే మనకు రూపాయి ఇచ్చి మన దగ్గర మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నెత్తి మీద కూర్చున్న వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనే మన భవిష్యత్తుని తాకట్టు పెట్టకూడదు. ఒక్కసారి ఛాన్స్ అన్నారు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడం జరిగిపోయింది. అద్భుతంగా పని చేస్తారని అనుకుంటే